Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Delhi Current Affairs April 5, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. జాబితాలో 2781 మంది బిలియనీర్లతో పెరుగుదల కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే 141 మంది పెరిగారు. 2. రికార్డు స్థాయిలో 813 మంది బిలియనీర్లతో అమెరికా ఆధిపత్యం చెలాయించింది. 3. ఆసియాలో 9వ అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ తన బిరుదును నిలబెట్టుకున్నాడు. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 1 మరియు 2 మాత్రమే, 2 1 మరియు 3 మాత్రమే, 3 2 మరియు 3 మాత్రమే. 4 1 2 మరియు 3 సరైన స్టేట్మెంట్లు 1 మరియు 2 మాత్రమే. సందర్భం ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024 విడుదల చేయబడింది. ప్రధాన అంశాలు ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో ముఖేష్ అంబానీ $116 బిలియన్ నికర విలువతో 9వ స్థానంలో నిలిచారు. అందుకే స్టేట్మెంట్ నెం. 3 సరికాదు. పెట్రోకెమికల్స్, ఆయిల్, టెలికాం, రిటైల్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్లో విభిన్నమైన పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కు నాయకత్వం వహించిన జాబితాలో ఉన్న ఏకైక భారతీయ వ్యాపారవేత్త. 2024 కోసం ఫోర్బ్స్ జాబితాలో 2781 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరం కంటే 141 వృద్ధిని చూపుతున్నారు. మొత్తంగా $14.2 ట్రిలియన్లు. అందుకే స్టేట్మెంట్ నెం. 1 సరైనది. ఆర్థిక సవాళ్లు వారి ర్యాంకింగ్లను ప్రభావితం చేసినప్పటికీ అస్ రికార్డు స్థాయిలో 813 మంది బిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది. చైనా మరియు భారతదేశం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అందుకే స్టేట్మెంట్ నెం. 2 సరైనది. ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన బిరుదును నిలబెట్టుకోగా, గౌతమ్ అదానీ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నాడు. ముంబై బీజింగ్ను అధిగమించి ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది. ఇది భారతదేశంలో పెరుగుతున్న సంపద కేంద్రీకరణను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంపద పంపిణీలో పెరుగుతున్న అసమానతలను ఎత్తిచూపుతూ ప్రపంచ బిలియనీర్ సంపదలో గణనీయమైన పెరుగుదలను జాబితా ప్రతిబింబించింది. దేశంలో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయులున్నారు. నివేదిక ప్రకారం భారత బిలియనీర్ల మొత్తం సంపద $954 బిలియన్ చేరింది. గత ఏడాది $675 బిలియన్ ఉండగా దాదాపు 41% పెరిగింది. ఆ దేశంలోని అగ్ర బిలియనీర్లుగా నిలిచిన వ్యక్తుల సంపదలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $116 బిలియన్ నికర సంపదతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. బిలియన్ సంపదతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో $36.9 శివానాడార్ ఉన్నారు. $33.5 బిలియన్ సావిత్రి జిందాల్ ఉన్నారు. సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ కావడం విశేషం. $26.7 బిలియన్ దిలీప్ సంఘ్వి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ టాప్ 10 సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఒక ముఖేష్ అంబానీ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో 9వ అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఎలాన్ మస్క్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మార్క్ జుకర్బర్గ్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్, ముఖేష్ అంబానీ, లారీ పేజ్ ఉన్నారు. తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో కొత్తగా 25 మంది భారతీయులకు చోటు దక్కింది. నరేష్ ట్రెహాన్, రమేష్ కున్హికన్నన్, రేణుకా జగియాని చోటు దక్కించుకోగా, జైజు రవీంద్రన్, రోహికా మిస్త్రీ చోటు కోల్పోయారు. భారతదేశంలోని 10 మంది ధనవంతులు వీరే: ముఖేష్ అంబానీ,
నికర విలువ $116 బిలియన్, గౌతమ్ అదానీ నికర విలువ $84 బిలియన్, శివ్ నాడార్ నికర విలువ $36.9 బిలియన్, సావిత్రి జిందాల్ నికర విలువ $33.5 బిలియన్, దిలీప్ షాంఘ్వి నికర విలువ $26.7 బిలియన్, సైరస్ పూనావాలా నికర విలువ $21.3 బిలియన్, కుశాల్ పాల్ సింగ్ నికర విలువ $20.9 బిలియన్, కుమార మంగళం బిర్లా నికర విలువ $19.7 బిలియన్లు, రాధాకిషన్ దమానీ నికర విలువ $17.6 బిలియన్, లక్ష్మీ మిట్టల్ నికర విలువ $16.4 బిలియన్. క్వశ్చన్ నంబర్ 2 మా ఈజీ చెస్ iOS యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? 1 ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, 2 సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, 3 సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, 4 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సరైన సమాధానం ఈ 4 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సందర్భం మా ఈజీ చెస్ iOS యాప్ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ప్రారంభించారు. మా ఈజీ చెస్ యాప్ గురించి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఈజీ చెస్ లబ్ధిదారుల కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, సమాచారం మరియు వనరులకు యాక్సెస్ను మెరుగుపరచడానికి రూపొందించబడింది. దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నిక్, హిమాచల్ ప్రదేశ్ మరియు నిక్ హెల్త్ టీమ్ యొక్క సాంకేతిక బృందాలు అభివృద్ధి చేశాయి. ఇది ఈజీ చెస్ లబ్ధిదారులకు సమాచారం మరియు యాక్సెసిబిలిటీని పెంపొందించే లక్ష్యంతో ఫీచర్లను అందించే అనుకూలమైన మొబైల్ అప్లికేషన్. ఆన్లైన్ అపాయింట్మెంట్ల బుకింగ్ మరియు రద్దు చేయడం, ఈజీ చెస్ కార్డ్ మరియు ఇండెక్స్ కార్డ్ డౌన్లోడ్ చేయడం, ఈజీ చెస్ ల్యాబ్ల నుండి ల్యాబ్ రిపోర్టులను యాక్సెస్ చేయడం, మెడిసిన్ హిస్టరీని తనిఖీ చేయడం, మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడం, రెఫరల్ వివరాలను యాక్సెస్ చేయడం మరియు సమీపంలోని వెల్నెస్ సెంటర్లను గుర్తించడం వంటి అనేక రకాల సేవలను ఇది సులభతరం చేస్తుంది. యాప్లో 2 మెనస్ కారకాల ప్రమాణీకరణ మరియు ఎంపీఎన్ యొక్క కార్యాచరణ వంటి భద్రతా ఫీచర్లు వినియోగదారుల డేటా యొక్క గోప్యత మరియు సమగ్రతను నిర్ధారిస్తాయి. క్వశ్చన్ నంబర్ 3 భారతదేశంలో క్యాన్సర్కు స్వదేశంలో రూపొందించిన మొట్టమొదటి జన్యు చికిత్స పేరు ఏమిటి? 1 CRSPRCS9, 2 ఇమ్యునోజీన్, 3 ఆన్కోలైటిక్ వైరస్ థెరపీ, 4 కార్టీ సెల్ థెరపీ. సరైన సమాధానము కార్టీ సెల్ థెరపీ. సందర్భ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 2024 ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT బొంబాయిలో క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు. కార్టీ సెల్ థెరపీ అని పేరు పెట్టబడిన చికిత్స క్యాన్సర్కు వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటంలో ఒక ప్రధాన పురోగతిగా ప్రశంసించబడింది. IIT బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ ముంబై మధ్య సహకారంతో కార్టీ సెల్ థెరపీ అభివృద్ధి చేయబడింది. ముఖ్యంగా ఇతర చోట్ల లభించే సారూప్య చికిత్సల కంటే 90% తక్కువ ఖర్చుతో థెరపీ ఖర్చవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన కార్టీ సెల్ థెరపీగా మారింది. ఈ చొరవ భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్, స్వయం విశ్వాస భారతదేశం కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుంది. టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సహకారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు మరియు భారతదేశం వెలుపల అందుబాటులో ఉన్న ఇలాంటి చికిత్సలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో చాలా మంది ప్రాణాలను కాపాడే సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. IIT బాంబే మరియు టాటా మెమోరియల్ సెంటర్ మధ్య సహకారం వివిధ రకాల క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు సహాయం చేయడానికి, ఇతర సెల్ మరియు జన్యు చికిత్స ఉత్పత్తుల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 4 ప్రత్యుష్ టెలిస్కోప్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. 2 ఇది రష్యా సహకారంతో ఏర్పడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? 1 1 మాత్రమే, 2 2 మాత్రమే,
3 మరియు 2 4 1 లేదా 2 కాదు. సరైన సమాధానం 4 1 లేదా 2 కాదు. వార్తలలో సందర్భం భారతదేశపు ప్రతుష్ టెలిస్కోప్లలో ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుని చుట్టూ ఉంచాలనుకుంటున్నారు. ప్రతున్స్ టెలిస్కోప్ గురించి హైడ్రోజన్ ప్రతున్స్ నుండి సిగ్నల్ ఉపయోగించి విశ్వం యొక్క రియోనైజేషన్ను ప్రోబింగ్ చేయడం అనేది చంద్రునికి చాలా వైపున ఉన్న రేడియో టెలిస్కోప్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో క్రియాశీల సహకారంతో బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRA దీనిని నిర్మిస్తోంది. ప్రారంభంలో ఇస్రో ప్రతుష్ను భూమి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. కొంత చక్కటి ట్యూనింగ్ తర్వాత అంతరిక్ష సంస్థ దానిని చంద్రుని వైపు ప్రయోగిస్తుంది. లక్ష్యాలు ఇది మొదటి నక్షత్రాలు మరియు గెలాక్సీల నుండి సంకేతాలను గుర్తించడం, విశ్వం యొక్క కాస్మిక్ డాన్ను బహిర్గతం చేయడం, మొదటి నక్షత్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, మొదటి నక్షత్రాల స్వభావం మరియు మొదటి నక్షత్రాల నుండి కాంతి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం. ఇది వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ యాంటెన్నా, స్వీయ కాలిబ్రేటింగ్ అనలాగ్ రిసీవర్ మరియు చీకటి యుగం నుండి అత్యంత ముఖ్యమైన సిగ్నల్లో రేడియో శబ్దాన్ని పట్టుకోవడానికి డిజిటల్ కోరిలేటర్ను కలిగి ఉంటుంది. లక్ష్య సాధన సున్నితత్వం ఎటువంటి క్రమబద్ధమైన లక్షణాలతో పరిమితం కాకుండా కొన్ని మిల్లీకెల్విన్ స్థాయిలో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 5 తరచుగా సంభవించే భూకంపాల కారణంగా ఈ ప్రాంతం యొక్క రింగ్స్ ఆఫ్ ఫైర్ తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. రింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి కింది వాటిలో సరైనది ఏది? 1 రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రత్యేకంగా కనుగొనబడిన ఒక భౌగోళిక మండలం మరియు తరచుగా భూకంపాల ద్వారా వర్గీకరించబడుతుంది. 2 ప్రపంచంలోని చురుకైన మరియు నిద్రాణమైన అగ్నిపర్వతాలలో ఎక్కువ భాగం ఆర్కిటిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నాయి. 3 రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం యొక్క బేసిల్లో ఉన్న ఒక ప్రధాన ప్రాంతాన్ని సూచిస్తుంది. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా పెద్ద సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. సరైన సమాధానము 4. ఇది ఒక వృత్తాకార భౌగోళిక నిర్మాణం. ఇది టెక్టోనిక్ కార్యకలాపాల కంటే ఉల్కా ప్రభావాల వల్ల ఏర్పడుతుంది మరియు దక్షిణ అమెరికాలోని తీర ప్రాంతాలను మాత్రమే కలిగి ఉంటుంది. సరైన సమాధానం 3. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రింగ్ ఆఫ్ ఫైర్ గురించి ఇది పసిఫిక్ మహాసముద్రం వెంబడి నడుస్తున్న వందలాది అగ్నిపర్వతాలు మరియు భూకంప ప్రదేశాల శ్రేణి. ఇది సెమిసర్కిల్ లేదా హార్స్ షూ ఆకారంలో ఉంటుంది మరియు దాదాపు 40,250 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇది యురేషియన్, నార్త్ అమెరికన్, జువాన్ డి ఫుకా, కోకోస్, కరేబియన్, నజ్కా, అంటార్కిటిక్, ఇండియన్, ఆస్ట్రేలియన్, ఫిలిప్పైన్ మరియు ఇతర చిన్న పలకలతో సహా అనేక టెక్టోనిక్ ప్లేట్ల సమావేశ బిందువులను గుర్తించింది. ఇవన్నీ పెద్ద పసిఫిక్ ప్లేట్ను చుట్టుముట్టాయి. ఇది USA, ఇండోనేషియా, మెక్సికో, జపాన్, కెనడా, గ్వాటెమాలా, రష్యా, చిలీ, పెరు మరియు ఫిలిప్పీన్స్తో సహా మరో 15 దేశాలలో నడుస్తుంది. భూకంపాలకు ఇందుకు ఎక్కువ అవకాశం ఉంది. టెక్టోనిక్ ప్లేట్లలో స్థిరంగా జారడం, ఢీకొనడం లేదా ఒకదానికొకటి పైన లేదా కింద కదలడం వల్ల ఇది చాలా భూకంపాలకు సాక్షిగా ఉంది. ఈ పలకల అంచులు చాలా గరుకుగా ఉండటంతో మిగిలిన ప్లేట్ కదులుతున్నప్పుడు అవి ఒకదానితో ఒకటి ఇరుక్కుపోతాయి. ప్లేట్ తగినంత దూరం కదులుతున్నప్పుడు మరియు లోపాలలో ఒకదానిపై అంచులు అన్స్టిక్ అయినప్పుడు భూకంపం సంభవిస్తుంది. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా రింగ్ ఆఫ్ ఫైర్లో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 6 సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫారంలు సీకాంప్ కొత్తగా అభివృద్ధి చేసిన ఆప్టిడ్రాప్ ప్లాట్ఫారంను కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? 1 భౌతిక నమూనాల అవసరం లేకుండా పరమాణు డేటా విశ్లేషణ కోసం ఒక నవల సాఫ్ట్వేర్ అప్లికేషన్. 2 బయోలాజికల్ శాంపిల్స్ యొక్క ఆప్టికల్ సెన్సింగ్ కోసం మైక్రోఫ్లూయిడ్ చిప్ ఆధారిత ప్లాట్ఫారం. దాని ఖర్చు ప్రభావం మరియు పోర్టబిలిటీ కారణంగా సాంప్రదాయ మైక్రోస్కోపీ పద్ధతులను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
3 కంప్యూటర్ నెట్వర్క్లలో మెరుగైన డేటా ట్రాన్స్మిషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త రకమైన ఆప్టికల్ ఫైబర్. 4 పెద్ద స్థాయి పారిశ్రామిక ప్రక్రియలలో తక్కువ స్థాయి ఫ్లోరోసెన్స్ను గుర్తించడానికి ఉపయోగించే అధునాతన రకం ఫోటోమల్టిప్లియర్ ట్యూబ్. సరైన సమాధానం 2 వార్తలలో ది హిందూ సీకాంప్ సింగిల్ సెల్లను అధ్యయనం చేయడానికి కొత్త ఓప్టిడ్రోప్ ప్లాట్ఫారంను అభివృద్ధి చేసింది. ఓప్టిడ్రోప్ ప్లాట్ఫారం గురించి. ఇది ఒక వినూత్న మైక్రోఫ్లూయిడ్ చిపాధారిత ప్లాట్ఫారం. ఇది ఒకే కణాలను అధ్యయనం చేసే ఖర్చును సులభతరం చేస్తుంది మరియు తగ్గిస్తుంది. ఇది బిందువులలో కప్పబడిన ఒకే కణాల యొక్క ఖచ్చితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విశ్లేషణను ప్రారంభించే ఒక నవల విధానాన్ని ఉపయోగిస్తుంది. ప్లాట్ఫారం యొక్క ప్రత్యేక లక్షణాలలో ప్రత్యక్ష డేటా విజువలైజేషన్, చిన్న డేటా ఫుట్ప్రింట్ మరియు బాహ్య కాలుష్యాన్ని నిరోధించే క్లోజ్డ్ సిస్టమ్ డిజైన్ ఉన్నాయి. ఈ పరిశోధనకు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ కౌన్సిల్, బాయిరాక్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (MHRD) మద్దతు ఇచ్చాయి. అప్లికేషన్లు. ఈ అత్యాధునిక సాంకేతికత డయాగ్నోస్టిక్స్, థెరప్యూటిక్స్, వ్యవసాయం మరియు జంతు ఆరోగ్యంలో సంభావ్య అనువర్తనాలను కలిగి ఉంది. ఇది డ్రగ్ స్క్రీన్, ఎన్విరాన్మెంట్ కంట్రోల్, నీటి కాలుష్యం కౌంటర్, ఇమ్యునోఆంకోథెరపెటిక్స్లో కార్టీ కణాలను గుర్తించడం మరియు క్రమబద్ధీకరించడం. మాడిఫైడ్ సింగిల్ సెల్ల ఎంపిక మరియు సింగిల్లో హై ఎఫిషియన్సీ క్లోన్ల ఎంపిక సమయంలో వ్యక్తిగత కణాలపై ప్రభావాన్ని అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. కణ జన్యుశాస్త్రం. సీకాంప్ అంటే ఏమిటి? ఇది 2009 నుండి లైఫ్ సైన్సెస్లో అత్యాధునిక పరిశోధన మరియు ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా ఉన్న భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ద్వారా మద్దతు ఇవ్వబడిన చొరవ. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది తప్పనిసరి. ఇది స్టార్టప్ల కోసం సీడ్ ఫండింగ్ స్కీమ్లలో పాల్గొనడం ద్వారా విద్యా పరిశోధన వాతావరణంలో మరియు చుట్టుపక్కల వ్యవస్థాపకులకు అనుకూలమైన సంస్కృతిని సృష్టించింది మరియు ప్రోత్సహించింది. క్వశ్చన్ నంబర్ 7. ఏ సంవత్సరం నాటికి భారతదేశం తన మొదటి ప్రైవేట్గా నిర్వహించబడే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను (SPR) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 1. 2025 నుంచి 26 వరకు, 2. 2029 నుంచి 30 వరకు, 3. 2031 నుంచి 32 వరకు, 4. 2033 నుంచి 34 వరకు. సరైన సమాధానం 2. 2029 నుంచి 30 వరకు. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం 2029 నుంచి 30 వరకు నాటికి భారతదేశం తన మొదటి ప్రైవేట్గా నిర్వహించబడే వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (SPR) ని స్థాపించాలని యోచిస్తోంది. చమురు దిగుమతి, వినియోగపరంగా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న భారత్ తన మొట్టమొదటి వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే యోచనలో ఉంది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం ఈ నిల్వ కేంద్రాలను భారత్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ISPRL) అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దేశంలో పెట్రోలియం నిల్వ కేంద్రాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను ఇది చూసుకుంటోంది. ఇప్పటికే తొలి విడతలో మొత్తంగా 5.33 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 3 భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను ISPRL అభివృద్ధి చేసింది. ఇవి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరు 1.5 మిలియన్ టన్నులు, పాడూరులో 2.5 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతలో వాణిజ్య వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసే యోచనలో ఉంది. పాడూర్ వద్ద 2.5 మి. టన్నుల చమురు నిల్వ సామర్థ్యమున్న భూగర్భ అండర్ గ్రౌండ్ నిల్వ కేంద్రాన్ని 5,514 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించేందుకు బిడ్లను ఆహ్వానించింది. క్వశ్చన్ నంబర్ 8. భారతదేశ నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి శక్తి పరివర్తనలపై నివేదిక వివరాలు.
తెలపండి. వివరాలు ఆ భారతదేశం కోసం సాధ్యమయ్యే నికర జీరో వైపు శక్తి పరివర్తనలను సమకాలీకరించడం, అందరికీ అందుబాటులో మరియు స్వచ్ఛమైన శక్తి అనే నివేదికను ఐఐఎం అహ్మదాబాద్ రూపొందించింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిల్ నుండి పార్ట్ ఫండింగ్ 3వ వంతుతో భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం నవంబర్ 2021లో మంజూరు చేసిన అధ్యయన ప్రాజెక్టులో భాగంగా ఈ నివేదిక రూపొందించబడింది. అధ్యయనం యొక్క లక్ష్యం నికర సున్నా ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుని వినియోగదారుని వద్ద విద్యుత్ ఖర్చును తగ్గించడానికి మరియు శక్తి యొక్క అన్ని వనరులకు అనుకూలమైన మిశ్రమాన్ని రూపొందించడానికి కఠినమైన పద్ధతులతో సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించడం. నివేదిక యొక్క ప్రాముఖ్యత. నివేదిక భారతదేశం యొక్క శక్తి పథానికి సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI యొక్క అధిక విలువను సాధించడానికి భారతదేశానికి ఎంత శక్తి అవసరం, దీన్ని సాధించడానికి మార్గాలు ఏమిటి, 2070 వరకు దీనికోసం ఎనర్జీ మిక్స్ అంచనాలు ఏమిటి, మా డిక్లేర్డ్ నెట్ జీరో టార్గెట్ సంవత్సరం అంతిమ వినియోగదారునికి విద్యుత్ ఖర్చు ఎంత అవుతుంది, 2070 వరకు కార్బన్ ఉద్గారాలు ఎలా ఉంటాయి, 2070లో నికర సున్నా వైపు శక్తి పరివర్తనకు అవసరమైన పెట్టుబడులు ఏమిటి. నివేదిక యొక్క ప్రధాన తీర్మానాలు. బొగ్గు భారతీయ ఇంధన వ్యవస్థకు వెన్నెముకగా రాబోయే 2 దశాబ్దాల వరకు కొనసాగుతుందని అంచనా వేయబడింది. 2070 నాటికి గణనీయమైన అణుశక్తి మరియు పునరుత్పాదక శక్తి ఉత్పత్తి లేకుండా నికర సున్నా సాధ్యం కాదు. 2070 నాటికి నికర సున్నా శక్తి వ్యవస్థలను సాధించడానికి విద్యుత్ రంగం అంతకు ముందు డీకార్బనైజ్ చేయాలి. భారతదేశం యొక్క ఉద్గారాలు 2070లో 0.56 BTC2 మరియు 1.0 BTC2 మధ్య ఉంటాయి. మా జాతీయంగా నిర్ణయించబడిన విరాళాలు లో ఊహించిన విధంగా అటవీ మరియు చెట్ల కవర్లో సీక్వెస్ట్రేషన్ ద్వారా ఉద్గారాలలో మిగిలిన అంతరం భర్తీ చేయబడుతుందని అంచనా వేయబడింది. బొగ్గు దశడౌన్కు క్లిష్టమైన ఖనిజాలు మరియు కార్బన్ డయాక్సైడ్ తొలగింపు సాంకేతికతలపై క్రియాశీల విధానాలు అవసరం. క్వెశ్చన్ నంబర్ 9. ప్రీలిమ్స్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ ఓవర్వ్యూ. 1. వీసా. జపాన్ అధికారికంగా భారతదేశంతో సహా అనేక దేశాలకు వీఫేస్ గ్లోబల్ ద్వారా నిర్వహించబడుతున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా తన వీసా ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ సింగిల్ ఎంట్రీ వీసా ఏప్రిల్ 1 నుండి సాధారణ పాస్పోర్ట్లతో విమాన ప్రయాణికుల కోసం రూపొందించబడిన జపాన్లో గరిష్టంగా 90 రోజుల వరకు ఉండటానికి అనుమతిస్తుంది. 2. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి మృతి. వెనెజులాకు చెందిన జువాన్ విసెంటే పెరెజ్ మోరా వాన్ విసెంట్ పరేజ్ మొరా 114 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 2, 2024న మరణించారు. ఈయన మే 27, 1909లో ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలో గల ఎల్కోబ్రే పట్టణంలో జన్మించాడు. అయితే 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా జువాన్ గిన్నిస్ వరల్డ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. ఫిబ్రవరి 4, 2022 నాటికి ఆయన వయసు 112 సంవత్సరాల 253 రోజులు. ప్రపంచంలోనే చాలా ఏళ్లు జీవించి ఉన్న అతిపెద్ద వ్యక్తిగా ఆయన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ గుర్తించింది. ఈ మేరకు సర్టిఫికేట్ కూడా అందించింది. 3. పరమ వీర చక్ర ఉద్యానవనం. చెన్నైలోని తాంబరంలోని కంచి మహాస్వామి విద్యా మందిరంలో పరమ వీర చక్ర ఉద్యానవనం మరియు ఐక్యం ప్రదర్శనను తమిళనాడు గవర్నర్ రవి ప్రారంభించారు. ఈ ఉద్యానవనం భారతదేశం యొక్క 21 పరమవీర చక్ర గౌరవనీయుల చరిత్ర మరియు స్మారక చిహ్నాలను ప్రదర్శిస్తుంది. 4. కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా. 18వ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ 4 లోక్సభ పోల్స్ గా నియమించింది. ఎన్నికల వేళ ఓటు విలువ తెలపడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయనను యూత్ ఐకాన్గా నియమించామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
5 అసోం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన రవికోత మార్చి 31, 2024న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1993వ బ్యాచ్ అసోం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారి. రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం. 6 మైనింగ్ సెక్టార్లో రికార్డు ఉత్పత్తిని సాధించింది. ఫిబ్రవరి 2024లో ఖనిజ ఉత్పత్తి సూచిక 139.6. ఇది ఫిబ్రవరి 2023 స్థాయితో పోలిస్తే 8% ఎక్కువ. గత సంవత్సరం సంబంధిత నెలతో పోలిస్తే ఫిబ్రవరి 2024లో సానుకూల వృద్ధిని కనబరుస్తున్న ఇంధనేతర ఖనిజాలలో కొన్ని బాక్సైట్, క్రోమైట్, కాపర్ కాన్సంట్రేట్, గోల్డ్, జింక్ గాఢత, మాంగనీస్ ధాతువు, ఫాస్ఫోరైట్, డైమండ్, గ్రాఫైట్, బ్రోమ్, సున్నపురాయి, మాగ్నసైట్ మొదలైనవి. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారు, 3వ అతిపెద్ద సున్నం ఉత్పత్తిదారు మరియు 4వ అతిపెద్ద ఇనుము ఉత్పత్తిదారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టాన్స్ ఇన్ మైన్ ఆక్షన్ డిసెంబర్ 8, 2005న జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీని మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్లో సహాయం కోసం అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. 2024 థీమ్డ్ ప్రొటెక్టింగ్ లైవ్స్, బిల్డింగ్ పీస్. 7 డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ ట్షిసెకెడి జుడిత్ సుమిన్వాను కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. ఆమె దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని. గతంలో ఆమె కాంగో ప్లానింగ్ మంత్రిగా పనిచేశారు. క్వెశ్చన్ నంబర్ 10 భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమించబడిన 6 నెలలలోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది. 2. ప్రిసైడింగ్ అధికారి ఫిరాయింపు కేసును నిర్ణయించే కాల వ్యవధిని చట్టం అందించదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? ఆ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు బి. స్టేట్మెంట్ 1 తప్పు. హౌస్లో నామినేట్ చేయబడిన సభ్యుడు అతను సీటు తీసుకున్న తేదీ నుండి 6 నెలల గడువు ముగిసిన తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే హౌస్లో సభ్యుడిగా అనర్హుడవుతాడు. అందువల్ల అతను ఆమె 6 నెలలలోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరవచ్చు మరియు దానికి అనర్హులు కాదు. స్టేట్మెంట్ 2 సరైనది. 10వ షెడ్యూల్లో అనర్హత పిటిషన్పై ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం తీసుకోవడానికి చట్టం కాల వ్యవధిని పేర్కొనలేదు. క్వెశ్చన్ నంబర్ 11 ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు? జవాబు పర్వతనేని వీరయ్య చౌదరి. వివరాలు: పర్వతనేని వీరయ్య చౌదరి గుంటూరు జిల్లా పెదనదిపాడులో తల్లిదండ్రులు శ్రీ లక్ష్మయ్య మరియు శ్రీమతి అంకమ్మ దంపతులకు అక్టోబర్ 4, 1886న జన్మించిన స్వాతంత్ర్య సమరయోధుడు. పర్వతనేని సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకైన నాయకుడు మరియు ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే దక్షిణాదికి వెళ్లి సంగీత శిక్షణ పొంది హరికథా విద్వాంసుడిగా గుర్తింపు పొందారు. తన స్నేహితుల సహకారంతో పెదనదిపాడులో పోస్టాఫీసు, పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. కళాకారుడిగా హరీష్ చంద్ర వంటి అనేక నాటకాలలో నటించారు. గాంధీజీ ఆశయాలకు ఆకర్షితుడైన పర్వతనేని స్వాతంత్ర్య ఉద్యమ సమరంలోని అన్ని దశల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1921లో జిల్లా కాంగ్రెస్ కమిటీ పెదండిపాడు ప్రాంతంలో పర్వతనేని నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమంలో పన్ను రహిత ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామాల్లో కచేరీలు, బుర్ర కథలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని రగిల్చారు. డిసెంబర్ 1921 పాలపర్రు గ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతు సభ జరిగింది. దీంతో ప్రజలు ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదు. పెదండిపాడు పన్నుల నిర్మూలన ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులను కలవరపరిచిన ప్రధాన ఉద్యమాలలో ఒకటిగా గుర్తించబడింది. ఉద్యమ నాయకుడిగా జైలుకు వెళ్లాడు. మహాత్మాగాంధీ పెదండిపాడుకు వచ్చినప్పుడు సభ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడు పర్వతనేని హైదరాబాద్ రేడియో శ్రోతల సంఘ అధ్యక్షునిగా పనిచేశారు. పర్వతనేని వీరయ్య చౌదరి ఫిబ్రవరి 8, 1970న హైదరాబాద్లో మరణించారు. ఈ వీరుడికి గౌరవసూచకంగా పర్వతనేని వీరయ్య చౌదరి విగ్రహాన్ని పెదనాడిపాడు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు. Thank you for watching this video. Please subscribe my YouTube channel name @of Naresh Academy 5509. Have a nice day.